హరే కృష్ణ. హరినామ యొక్క గుణగణాన్ని ఎంతగానో ఉన్నాయి, నిజానికి వర్ణనాతీతం. కానీ ఒక నిజమైనటువంటి సంఘటన మనం చర్చించుకుందాం. ఒకసారి అమెరికాలో చాలా లేట్ నైట్, ఆ రోజు భక్తులు అక్కడ సంకీర్తన చేసేసి తిరిగి మందిరానికి వచ్చే సమయంలో ఎవరో గట్టిగా కృష్ణ 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 అంటూ అరుస్తున్నారు. వాళ్ళు అనుకున్నారు, చూడండి ఇది అమెరికాలో ఈ సమయంలో ఎవరు ఇంత ఆర్తితో కృష్ణ కృష్ణ అని పిలుస్తున్నారు అని చెప్పేసి వారు అనుకున్నారు. వెళ్ళి చూద్దామని చెప్పేసి అటు వెళ్ళేసరికి ఒక వ్యక్తి పరిగెడుతూ, మీరు కృష్ణను చూసారా అని అడిగారు. నిజంగా మీకు కృష్ణుడు అంటే ఎవరో తెలుసా అని చెప్పేసి వారు ఇంగ్లీష్లో వారిని అడిగారు. అంటే అవునండి మాకు తెలుసు అని చెప్పేసి, రండి మేము తీసుకువెళ్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నారు అని చెప్పేసి ఈ భక్తులు తను తీసుకువెళ్ళిపోతారు. టెంపుల్కి తీసుకువెళ్ళేసి అక్కడ రాధాకృష్ణుల యొక్క విగ్రహాలను చూపిస్తారు. చూపించినప్పుడు ఈ వ్యక్తి, లేదండి మేము వెతికేది వీరి కోసం కాదు, మా యొక్క ప్రియురాలు తన యొక్క కుక్క పేరు కృష్ణ, తన కుక్క కోల్పోయింది ఈ బీచ్లో, దానికోసం వెతుకుతున్నాము అంటారు. నిజానికి తన యొక్క ప్రియురాలకి ప్రియమైనటువంటి ఒక రైటర్ జిడ్డు కృష్ణమూర్తి. సో ఆఫ్టర్ దెన్ తన యొక్క పేరు మీద ఆ కుక్కకి పేరు పెడుతుంది. ఆ కారణంగా అది ఎప్పుడైతే తను తప్పిపోతుందో తను కృష్ణ కృష్ణ అంటూ పరిగెడుతుంటారు. తను విన్న తర్వాత ఈ భక్తులు కూడా ప్రేరణతో వాళ్ళని తీసుకెళ్ళేసి అదంతా చూపించిన తర్వాత, మందిరం విగ్రహాలు చూపించిన తర్వాత వాళ్ళు కూడా ఎంతో ఉత్సాహంతో మరుసటి రోజు నుండి రావడం ప్రారంభిస్తారు. తర్వాత కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొంటూ వాళ్ళు కూడా భక్తులు అవుతారు. కొద్ది రోజుల తర్వాత ఆ వ్యక్తి ఆ ప్రియురాల నుండి కూడా దూరం అయిపోయి తను పూర్తి భక్తుడైపోయి తను ఒకానొక స్థాయిలో సన్యాస దీక్ష కూడా స్వీకరిస్తారు. కృష్ణనామం కనీసం ఒక్కసారి తనకు తెలిసో తెలియకనో చెప్పినప్పుడు కూడా దాని యొక్క ప్రభావం అనేది అంత అద్భుతంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నామోచ్చారణ కనీసం 108 సార్లు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. దయచేసి ఈ మంత్రాన్ని జపించండి, తరించండి. హరే కృష్ణ.